హాయ్ వేస్ యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ఈ యాత్రకి గుర్రాల మీద వచ్చిన వాళ్ళు గుర్రాలు దిగి ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలి. సో గుర్రాలు ఒక ఎండ్ వరకే, అంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్ వరకే అక్కడ నుంచి ఆపేస్తారు. అక్కడ నుంచి అందరూ నడుచుకుని వెళ్ళాలి. గుర్రాలే కాదు, పల్లకిలైనా సరే, బాస్కెట్స్ అయినా సరే. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు బాస్కెట్స్ ఇంకా పల్లకిలు పెట్టుకొని. గుర్రాలు అయితే ఇంకొంచెం ముందే ఆగిపోయాయి. మళ్ళీ రిటర్న్లో వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఎవరైతే వీళ్ళని హైర్ చేసుకున్నారో వాళ్ళని తీసుకెళ్తారు. ఇక్కడున్న సైన్ బోర్డ్స్ చూస్తే మీకు కనిపిస్తుంది యమునోత్రి 0 కిలోమీటర్స్ అని. అంటే మనం యమునోత్రి ధామ్ రీచ్ అయిపోయాము. ఎదురుగా కనిపిస్తున్నది టెంపుల్. ఈ టెంపుల్ని చాలాసార్లు రీబిల్డ్ చేశారంట, ఎందుకంటే ఇక్కడ వచ్చిన వరదలు ఇంకా మంచు వల్ల. ఇక్కడ కనిపిస్తున్నదంతా యమునా రివరే. ప్రజెంట్ రివర్లో వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది. బాగా వర్షాలు పడితే ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ నిజమైన జన్మస్థానం కాదని యమునా నదికి. ఇక్కడ నుంచి ఇంకా 7 కిలోమీటర్స్ మనం ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. చాలా టఫెస్ట్ ట్రెక్కింగ్ అంటది. చాలా తక్కువ మంది వెళ్తారని విన్నాను ఆ ట్రెక్కింగ్కి. అలాగే ఆ ట్రెక్ చేయాలంటే కూడా పర్మిషన్స్ ఉంటాయి అని విన్నాను, అంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. సో అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్తే పైన సప్తఋషి కుండ్ అని ఒక లేక్ ఉంటుంది. ఆ లేకే ఈ యమునా రివర్కి నిజమైన సోర్స్. ఆ లేక్లోకి వాటర్ కూడా ఎలా వస్తాయంటే, పక్కనే ఒక హిమానీ నదం ఉంటుంది, అంటే గ్లేజియర్. ఆ గ్లేజియర్ కరగడం వల్ల ఆ లేక్లోకి వాటర్ వస్తాయి. ఆ గ్లేజియర్కి కూడా నేమ్ ఉంది, దాన్ని చంపసర్ అంటారంట. అలాగే అక్కడున్న ఆ హిల్స్ని బందర్ పూచ్ అంటున్నారు. అంటే బందర్ అంటే కోతి, పూంచ్ అంటే తోక. ఇలా బందర్ పూంచ్ అనడానికి కూడా ఇక్కడ ఒక స్టోరీ చెప్తున్నారు. ఆంజనేయ స్వామి లంకాదహనం తర్వాత తన తోకకు అంటుకొని ఉన్న నిప్పుని ఈ యమునా రివర్లోనే ఆర్పుకున్నారంట. అందుకే ఇక్కడున్న ఈ పర్వతాలని బందర్ పూంచ్ అంటారంట. సో మనం ఈ యమునా నదికి అసలైన జన్మస్థానమైన ఆ సప్తఋషి కుండ్ అనే ప్రదేశాన్ని రీచ్ అవ్వలేం. కాబట్టి మనం రీచ్ అవ్వగలిగిన లాస్ట్ ప్లేస్ ఈ ప్లేసే. కాబట్టి ఈ ప్లేస్లోనే యమునా అమ్మవారికి టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ లొకేషన్ ఈ టెంపుల్కి చుట్టుపక్కల ఉన్న లొకేషన్. ఇంకొంచెం దూరంలో మనకు టెంపుల్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ నాకు రైట్ సైడ్ ఒక వే కనిపించింది. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నారు. ఇదేంటా అని చూడడానికి వచ్చాను. ఇక్కడ మనకు స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ అంటే నాకు తెలిసి డార్మిటరీ బెడ్స్ ఇస్తారు ఇక్కడ వీళ్ళు మనకు. వాటిని ఒకసారి చూద్దామని వెళ్తున్నాను ఈ వేలో నేను. ఈ యమునోత్రి ధామ్కి వచ్చిన వాళ్ళు జానకి చెట్టి వరకే మ్యాక్సిమం వస్తారు, అక్కడే స్టే చేస్తారు. ఆ తర్వాతే యమునోత్రి ధామ్ని రీచ్ అవుతారు. కానీ ఈ యమునోత్రి ధామ్లో కూడా స్టే చేయడానికి మనకు రూమ్స్ ఉన్నాయంట. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ విషయం తెలిసింది. ఇతన్ని నేను అడిగాను ఈ రూమ్స్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ప్రైజ్ లిస్ట్ ఏంటని. 2 బెడ్స్కి 1 డేకి 700 అని చెప్పారు ఈయన. నేను చూడ్డానికి లోపలికి వెళ్ళొచ్చా అని అడిగాను, వెళ్ళమన్నారు. నాకు తెలిసి ఈ టెంపుల్కి వచ్చి లేట్ అయిపోయిన వాళ్ళు నైట్ ఇక్కడే స్టే చేస్తున్నట్లున్నారు. ఆల్రెడీ ఇక్కడ స్టే చేసే వాళ్ళు ఉన్నారు, చూస్తే మీకు తెలుస్తుంది, చాలామంది ఉన్నారు లోపల. ఈ కన్స్ట్రక్షన్ నేమ్ శ్రీ యమునా ఆశ్రమం యమునోత్రి ధామ్ అని ఉంది. నాకు తెలిసి ఈ యమునోత్రి ధామ్కి సంబంధించిన కాటేజెస్లా ఉన్నాయి ఇవి. ఇక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉందో. నైట్ ఇక్కడ ఉండాలంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది, ఎందుకంటే ఇది డీప్ ఫారెస్ట్. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నదంతా ఇప్పుడు మనం నడిచొచ్చిన వేనే. ఇక్కడ క్యాంటీన్ లాంటిదంటూ ఏమీ లేదు, ఓన్లీ స్టే చేయడానికి రూమ్స్ మాత్రమే. తినడానికైతే మనం మళ్ళీ టెంపుల్ దగ్గర ఉన్న హోటల్స్కే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, అక్కడ నుంచి వచ్చేసాను, టెంపుల్కి వెళ్తున్నాను. టెంపుల్కి వెళ్ళడానికి కొంచెం ముందరే మనల్ని కొంతమంది ఆపి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది ఉన్నారు అని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పూజారులు లోపల మనకు సపరేట్గా దర్శనం చేయిస్తామని, స్పెషల్ దర్శనం, అలాగే స్పెషల్గా పూజలు చేయిస్తామని చెప్పి కొంచెం మనీ డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కొన్ని కర్మక్రియలు కూడా చేస్తారు. వాటికి సంబంధించి మనం ఏదన్నా చేయించుకోవాలనుకుంటే వీళ్ళ ద్వారా చేయించుకోవచ్చు. కానీ మేము అటువంటి వాటి మీద ఏమీ ఇంట్రెస్ట్ చూపించలేదు. ప్రజెంట్ నేను యమునా రివర్ మీద ఉన్న బ్రిడ్జ్ పైన ఉన్నాను. ఈ బ్రిడ్జ్ మీద నుంచే మనం టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది.
ఈ టెంపుల్ని రీచ్ అవ్వడానికి ఉన్న రూట్లో ఇది లాస్ట్ బ్రిడ్జ్. ఇది టెంపుల్ ముందరే ఉంది. ఇక్కడ మనకు ఈ యమునాదేవి టెంపుల్ ఒకటేనా చూడడానికి ఉంది, ఇంకేం లేదా అంటే కొన్ని అమేజింగ్ ప్లేసెస్ ఉన్నాయి ఈ టెంపుల్లో కూడా. కాకపోతే టెంపుల్ లోపలే ఉన్నాయి అవన్నీ. అమేజింగ్ ప్లేసెస్ అనడం కన్నా వాటిని మిస్టీరియస్ ప్లేసెస్ అని చెప్పచ్చు. వాటిని మీకు నేను కొంచెం సేపట్లో చూపిస్తాను. మనమైతే వాటిని చూసినప్పుడు యాక్సెప్ట్ చేయలేము ఇవన్నీ నేచురల్గా ఫామ్ అయినాయి అంటే. ఎవరో వీటిని వాంటెడ్గా క్రియేట్ చేశారనిపిస్తుంది, కానీ అవన్నీ నేచురల్గా ఫామ్ అయినటివే. అందుకే చెప్పాను ఈ యమునోత్రి ధామ్ అనే ఈ ప్లేస్ ఒక మిస్టీరియస్ ప్లేస్ అని. ఓకే, టెంపుల్లోకి వెళ్దాం రండి. ప్రజెంట్ ఇక్కడ చెప్పులు తీసేయాలని విన్నాను, దానికి ఇక్కడ కౌంటర్ కూడా ఉంది. ఫస్ట్ మేము అక్కడికి వెళ్తున్నాం. ఇదే ఆ కౌంటర్. మనం వేసుకొచ్చిన షూ లేదా చెప్పుల్స్ని వీళ్ళిచ్చిన ఆ బ్యాగ్స్లో వేసి వాళ్ళ దగ్గర ఇస్తే వాటిని వాళ్ళు సేఫ్గా ఉంచుతున్నారు. దీనికి పే చేయాలి, పర్ పేర్ 10 రూపీస్ అని విన్నాను. సో మా షూస్ని మేము అక్కడ పెట్టేసి వచ్చేసాం. టెంపుల్లోకి వెళ్తున్నాం. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ రివర్ ఉంటుంది, రైట్ సైడ్ టెంపుల్ ఉంది. ఈ రివర్లో కూడా స్నానం చేయాలని చెప్తారు. అంటే మన ఇండియాలో ఉన్న అత్యంత పవిత్రమైన నదుల్లో గంగా, యమున, సరస్వతి చాలా ముఖ్యమైనటివి. అందులో ఒకటే ఈ యమునా నది. ఈ 3 నదులు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారు. ఈ త్రివేణి సంగమం అంటే ఈ 3 నదులు కలిసే ప్రదేశం ప్రయాగ్రాజ్లో ఉంది, ఉత్తరప్రదేశ్. అక్కడే కుంభమేళా టైంలో కొన్ని కోట్ల మంది వచ్చి పుణ్యస్నానాలు చేస్తుంటారు. కాబట్టి ఈ యమునోత్రి ధామ్కి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం యమునా నదిలో స్నానం చేస్తారు. లేకుంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, చిన్న పూల్ మాదిరి, ఇందులో అయినా స్నానం చేస్తారు. ఇవి చెప్పాలంటే చల్లనీళ్ళు కాదు, వేడి నీళ్ళు. ఇక్కడే చాలామందికి క్వశ్చన్స్ వస్తాయి, ఇంతటి చల్లటి ప్రదేశంలో అంటే మంచు కొండలు ఉన్న ప్రదేశంలో వేడి నీళ్ళు ఎలా పాసిబుల్ అయ్యాయని. అదే ఇక్కడ హైలైట్. ఈ వేడి నీళ్ళని ఎవరు క్రియేట్ చేయలేదు, ఇవి ఆటోమేటిక్గా క్రియేట్ అయిన హాట్ వాటర్. అంటే ఇక్కడ నేచురల్గా క్రియేట్ అయిన హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి, అదే ఈ లొకేషన్లో హైలైట్. వీటిని తెలుగులో వేడి నీటి బుగ్గలు అంటారు. ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నది హాట్ వాటర్ స్ప్రింగ్ కాదు. హాట్ వాటర్ స్ప్రింగ్ నుంచి హాట్ వాటర్ ఇక్కడున్న ఈ పూల్ లాంటి ఈ తొట్టిలోకి వస్తున్నాయి. వీటిలో వచ్చే భక్తులు స్నానాలు చేస్తున్నారు. ఇందులో ఉన్న వాటర్ అయితే నిజంగానే వేడిగా ఉన్నాయి, అంటే మరీ ఎక్కువ వేడిగా లేవు, మన బాడీ యాక్సెప్ట్ చేసేంత హాట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నవి హాట్ వాటర్. ఇవైతే చాలా వేడిగా ఉన్నాయి. ఈ వాటర్ ఆ పూల్లోకి వెళ్తున్నాయి, అండ్ అందులో నార్మల్ వాటర్ కూడా వెళ్తున్నాయి. ఈ రెండు మిక్స్ అయ్యి మనం స్నానం చేయడానికి పాసిబుల్ అయ్యేలా వాటర్ క్రియేట్ అవుతున్నాయి. దాంట్లో వచ్చే భక్తులు స్నానం చేస్తున్నారు. ఇక్కడ వస్తున్న ఈ వాటర్ మాత్రం చాలా వేడిగా ఉన్నాయి. పొగలు కనిపిస్తుంటాయి చూడండి వాటి పక్కన, ఎంత వేడిగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది. ఈ యమునోత్రి టెంపుల్లో మనకు 3 ఉన్నాయి మొత్తం ఇటువంటి హాట్ వాటర్ స్ప్రింగ్స్. ఇవి నేచురల్గా ఏర్పడతాయి. ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్ అనేవి ఎలా ఏర్పడతాయంటే వీటి కింద అగ్నిపర్వతాలు ఉంటాయంటారు. వాటి నుంచి వచ్చే వేడి వల్ల అక్కడున్న నేల వేడెక్కుతుంది. ఆ వేడిగా ఉన్న నేల మీదకి వాటర్ వచ్చి చేరడం వల్ల ఆ వాటర్ కూడా హీట్ ఎక్కుతాయి. ఆ విధంగా ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ వాటరే కాదు, నేల ఇంకా ఇక్కడున్న స్టోన్స్ కూడా వేడిగా ఉన్నాయి. ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్లో ఉన్న వాటర్ వల్ల కొన్ని ప్లస్లో ఉన్నాయి, మైనస్లో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి హాట్ వాటర్. ఈ హాట్ వాటరే హాట్ వాటర్ స్ప్రింగ్స్ నుంచి వస్తుంది. ఇలా వచ్చిన వాటర్ అక్కడ మనం చూసిన స్నానం చేసే పూల్లోకి వెళ్తున్నాయి. ఇదంతా కూడా హాట్ వాటర్ స్ప్రింగ్స్ సంబంధించిన ఏరియాని. ఇక్కడ మేము నిలబడుకున్నాం కదా, ఇక్కడున్న ఈ నేల కూడా చాలా వేడిగా ఉంది ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్ వల్ల. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే హాట్ వాటర్ స్ప్రింగ్. దీన్ని సూర్యకుండ్ అంటారు. ఇక్కడ వాటర్ చూడండి ఎలా మూవ్ అవుతున్నాయో. మనం స్టవ్ మీద వాటర్ పెట్టి వేడి చేసినప్పుడు ఎలాంటి రియాక్షన్ కనిపిస్తుందో అలా ఉన్నాయి ఇక్కడ కూడా వాటర్. అంటే ఉడుకుతున్నాయి వాటర్, అంత వేడిగా ఉన్నాయి. అంతేకాదు ఈ హాట్ వాటర్ స్ప్రింగ్ దగ్గర మనకు ఒక డిఫరెంట్ స్మెల్ కూడా వస్తుంది, కెమికల్ స్మెల్. అది దానికి కారణం ఏంటంటే ఈ అగ్నిపర్వత శిలల వల్ల ఏర్పడిన హాట్ వాటర్ స్ప్రింగ్ కాబట్టి ఇందులో కొన్ని కెమికల్స్ కూడా యాడ్ అయి ఉంటాయి, వాటి వల్లే ఈ స్మెల్ వస్తుంది. ఈ హాట్ వాటర్ స్ప్రింగ్లో బియ్యం ఇంకా బంగాళదుంపల్ని మూట కట్టి ఉడికిస్తారు. ఆ ఉడికించిన దాన్ని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టి పూజించి మనకు ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ నా చేతిలో ఉంచండి, ఇదే అది.
ఇది ప్రసాదమే అయినా దీన్ని మనం తినకూడదు, ఎందుకంటే ఇందులో కొన్ని కెమికల్స్ కూడా యాడ్ అయి ఉంటాయి, ఇవి మన బాడీకి మంచిది కాదంట. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే అసలైన యమునోత్రి అమ్మవారి రూపం అని చెప్తారు. ఇది నేచురల్గా ఏర్పడిన ఒక స్టోన్, అంటే యమున అమ్మవారి సహజ శిలా రూపము. ఇక్కడ కూడా మనకు పొగలు కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ కూడా హాట్ వాటర్ స్ప్రింగ్ ఉంది. ఈ ప్లేస్ అంతా ఈ హాట్ వాటర్ స్ప్రింగ్కి సంబంధించింది. ఇక్కడే కాదు, టెంపుల్ వెనుక కూడా ఒక హాట్ వాటర్ స్ప్రింగ్ ఉంది, దాన్ని ద్రౌపది కుండ్ అంటున్నారు. సో ఈ ప్లేస్ అంతా చాలా కాంప్లికేటెడ్, ఎందుకంటే ఇదంతా హాట్ వాటర్ స్ప్రింగ్కి సంబంధించిన ఏరియా కాబట్టి ఇక్కడ వీళ్ళు మెయిన్ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయలేదు. ఈ మెయిన్ టెంపుల్ మనకు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, అక్కడ ఉంటుంది. కానీ మనం ఏదైనా పూజలు చేయించుకోవాలనుకుంటే ఇక్కడే చేయించుకోవాలి. ఇదే ఆ ప్లేస్ చూడండి, అందరూ పూజలు చేయించుకునే వాళ్ళే. ఇందుకే చెప్పాను ఈ యమునోత్రి టెంపుల్ ఒక మిస్టీరియస్ ప్లేస్ అని, ఎందుకంటే ఒక పక్కేమో హిమాలయాలు, ఇంకో పక్కేమో ఈ విధంగా హాట్ వాటర్ స్ప్రింగ్స్. రెండింటికి అసలు మ్యాచ్ అవ్వదు, రెండు క్వైట్ ఆపోజిట్. అంటే ఒకటేమో మంచుకు సంబంధించింది, ఇంకోటేమో వేడికి సంబంధించింది. ఇలా రెండు కలిసి ఒకే చోట ఉన్నాయి, అదే హైలైట్ ఇక్కడ. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, యమున అమ్మవారి రూపం అంటది నేచురల్గా ఫామ్ అయింది. ఇక్కడ ఉన్న ఈ హాట్ వాటర్ స్ప్రింగ్ని సూర్యకుండ అంటారని చెప్పాను కదా, దానికి కారణం ఏంటంటే యమునాదేవి తండ్రి సూర్యభగవానుడు కాబట్టి ఇక్కడ ఆయన తన కూతురుతో పాటు తనంతట తానుగా స్వయంభూగా వెలిసారని చెప్తారు ఇక్కడే. ఎందుకంటే హాట్ వాటర్ స్ప్రింగ్లో వాటర్ హాట్గా ఉంటాయి, అంటే సూర్యభగవానుడు చాలా వేడిగా ఉంటాడు కదా, ఆ విధంగా ఈ హాట్ వాటర్ని ఆయన స్వరూపం అని చూపిస్తారు వీళ్ళు. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఈ లొకేషన్ని నమ్మలేరు, ఇది నిజమేనా అని డౌట్ వస్తుంది. అందుకే అంటారు ఈ ప్లేస్ ఒక మిస్టీరియస్ అండ్ అమేజింగ్ లొకేషన్ అని. ఇటువంటి హాట్ వాటర్ స్ప్రింగ్స్ బద్రీనాథ్లో కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, వీళ్ళందరూ చూస్తున్నారు కదా, ఇదే ఇంకొక హాట్ వాటర్ స్ప్రింగ్, దీన్ని ద్రౌపది కుండ్ అంటున్నారు. ఇందులో కూడా వాటర్ హాట్గానే ఉన్నాయి. భక్తులు ఇక్కడ కూడా మూట కట్టిన బంగాళదుంప ఇంకా బియ్యాన్ని ఉడికించుకుంటున్నారు. కానీ సూర్యకుండ్లో ఉడికించిన ఆ బియ్యము బంగాళదుంపని ప్రసాదంగా అమ్మవారికి పెడుతున్నారు. అమ్మవారికి పెట్టడం అంటే దాన్ని ఓపెన్ చేసి పెట్టడం లేదు, జస్ట్ ఆమె దగ్గర టచ్ చేసి మనకి ఇచ్చేస్తున్నారు అంతే. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది మెయిన్ టెంపుల్. ఇప్పుడు మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. లోపల అమ్మవారి విగ్రహం కూడా ఉంది, నల్లటి పాలరాతి విగ్రహం. అమ్మవారి విగ్రహం పక్కనే ఇంకొక తెల్లటి పాలరాతి విగ్రహం కూడా ఉంది, అది గంగాదేవికి సంబంధించింది. నల్లటి విగ్రహం యమునాదేవికి సంబంధించింది. ఇక్కడ యమునాదేవి గంగాదేవి ఇద్దరికి సంబంధించిన విగ్రహాలు ఎందుకున్నాయంటే అది అసిత్ మహామునికి సంబంధించిన స్టోరీ ప్రకారం ఆయన తన వృద్ధాప్యంలో గంగా నదికి వెళ్ళి స్నానం చేయలేనప్పుడు గంగాదేవి ఇక్కడికి ఆయన కోసం వచ్చిందని చెప్పడానికి ఈ విధంగా పెట్టారంటారు. అంటే మెయిన్ గర్భగుడిలో యమునాదేవి విగ్రహం ఇంకా గంగాదేవి విగ్రహం కూడా ఉంటుంది. ఇది టెంపుల్ ఇన్సైడ్ వ్యూ, లోపలికి అయితే కెమెరా నాటలో. సో గర్భగుడిలో ఉన్న మెయిన్ విగ్రహాన్ని వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వదు. కెమెరా నాటలో వీడియోస్ రికార్డ్ చేయకూడదని ఇక్కడ మెన్షన్ కూడా చేస్తున్నారు. సో ఒకవేళ కెమెరా చూస్తే లాక్కునేసేలా ఉన్నారు. సెక్యూరిటీ కూడా ఉన్నారు, పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మనం ఏదైనా దీపారాధన చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దూరంగా కనిపిస్తున్నది మెయిన్ టెంపుల్, అంటే గర్భగుడి. ఓకే, దర్శనం చేసుకుని బయట వచ్చేసాం. ఇప్పుడు ఈ టెంపుల్ చుట్టూ ఉన్న లొకేషన్ చూడడానికి వెళ్తున్నాను. చూసారుగా టెంపుల్ లోపల ఎటువంటి అమేజింగ్ లొకేషన్స్ ఉన్నాయో. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇది చాలా కాంప్లికేటెడ్ ఏరియా అని ఎందుకన్నాను, ఎందుకంటే ఇక్కడ భూకంపాలు కామన్గా వస్తాయి, అంతేకాదు అగ్నిపర్వతాలు కూడా కింద ఉన్నాయి ఈ ల్యాండ్లో. టెంపుల్లో ఉన్న క్రౌడ్ ఇంకా ఈ రివర్ వల్ల నాయిస్ అయితే ఎక్కువ ఉంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే చాలా డిస్టర్బ్ చేస్తుంది. నా మాటలు మీకు వినిపించట్లేదు, అందుకని నేను వీడియో ఎడిటింగ్ టైంలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వాల్యూమ్ చాలా వరకు తగ్గించేశాను. ఇక్కడ చూడండి, కొన్ని సామాన్లని కడిగి ఎండకు పెట్టున్నారు. కారణం ఏంటంటే టెంపుల్ పక్కనే రూములు ఉన్నాయి. సో టెంపుల్ సంబంధించిన పూజారులు ఇంకా సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ స్టే చేసేలా ఉన్నారు. వాళ్ళకి వంట చేయడానికి ఉపయోగించిన పాత్రలు ఇవన్నీ. ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మనకు మొబైల్ సిగ్నల్ చాలా బాగుందని.
మీకు దూరంగా చూస్తే సెల్ టవర్ కనిపిస్తుంది, కాబట్టి ఇక్కడ సిగ్నల్కి అయితే ప్రాబ్లం లేదు. ఇంకా ఈ యమునా రివర్కి సంబంధించిన ఎంట్రీ మనకు ఋగ్వేదంలో కూడా కనిపిస్తుంది. త్రేతాయుగానికి చెందిన సౌబరి అనే ఒక ముని పూర్తిగా ఈ యమునా నదిలో మునిగి తపస్సు చేసేవారంట. ఈయన సామాన్యమైన ముని కాదు, గొప్ప తపశక్తి కలిగిన ముని అంట. ఈయన పేరు మీద సౌబరి సంహిత అని ఒక గ్రంథం కూడా ఉందంట. అంతేకాదు ఋగ్వేదంలో ఈయన పేరు మీద ఒక మంత్రం కూడా ఉందంట. ఈయన ఒకసారి యమునా నదిలో తపస్సు చేస్తుంటే 2 చేపల కలయికను చూసి అతనికి సంసార జీవితం మీద ఆశ కలిగిందంట. అప్పుడు ఆయన అయోధ్యకి రాజైన మాందాతకు ఉన్న 50 మంది కుమార్తెలను పెళ్లి చేసుకొని వాళ్ళతో కొన్ని వేల సంవత్సరాలు సంసార జీవితాన్ని గడపడం వల్ల వాళ్ళకు పుట్టిన పిల్లలతో ఒక చిన్న పట్టణాన్ని ఫామ్ చేశాడంట. ఆ విధంగా కామానికి ఆకర్షితుడై తన తపశ్శక్తిని కోల్పోయాడని భగవద్గీతలో ఒక స్టోరీ ఉంది. ఇక్కడ యమునా రివర్లో కూడా స్నానం చేయడానికి భక్తులు వస్తుంటారని చెప్పాను కదా. సో వాళ్ళు స్నానం చేయడానికి యూజ్ చేసే ప్లేస్ ఇదే. ఇక్కడే వీళ్ళు యమునా రివర్లో స్నానం చేసి ఫ్రెష్ అవుతున్నారు. ఇదంతా ఈ యమునా అమ్మవారి టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న లొకేషన్. సో ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వెళ్తే స్టే చేయొచ్చు. హోటల్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి, అలాగే ఆశ్రమాలకు సంబంధించిన కొన్ని కాటేజెస్ కూడా ఉన్నాయి. అలాగే మనం తినడానికి కూడా హోటల్స్ ఉన్నాయి. కాకుంటే మనకు కావాల్సినన్ని ఫెసిలిటీస్ కాదు, మనం అడ్జస్ట్ అవ్వాలి. సో దానికి మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఇక్కడ మనం స్టే చేయాలనుకుంటే, అంటే యమునోత్రి టెంపుల్ దగ్గర మనం స్టే చేయాలనుకుంటే, అలా కాదనుకుంటే మనం జానకి చెట్టిలో స్టే చేయొచ్చు. ఇక్కడ యమునా అమ్మవారి టెంపులే కాకుండా హనుమాన్ టెంపుల్ కూడా ఉందని విన్నాను. ఆ టెంపుల్కి వెళ్ళడానికి వెళ్తున్నాను. ఈ హనుమాన్ టెంపుల్ అనేది ఒక ఆశ్రమం, ఒక స్వామీజీ ఇందులో స్టే చేస్తున్నారని విన్నాను. అంతకన్నా ముందు ఈ ద్రౌపది కుండ్ని చూద్దామని వెళ్తున్నాను. ఇంతకుముందు దూరం నుంచి చూశాను, ఇప్పుడు దగ్గర నుంచి చూడడానికి వెళ్తున్నాను. వీళ్ళందరూ చూస్తున్నది ఆ ద్రౌపది కుండని. అక్కడ చూడండి రాసున్నారు ద్రౌపది మా కుండ్ అని. ఇదే ఆ ద్రౌపది మా కుండ్, అంటే హాట్ వాటర్ స్ప్రింగ్. వాళ్ళు టచ్ చేస్తున్నారు కానీ వాటర్ మాత్రం చాలా వేడిగానే ఉన్నాయి. ఈ ద్రౌపది మా కుండ్ మనకు టెంపుల్కి వెనక్ సైడ్ ఉంటుంది. చూడండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కి వెళ్తే మనము టెంపుల్ లోపలికి వెళ్తాము. ఇంకా మగవాళ్ళు స్నానం చేయడానికి సూర్యకుండ్లో నుంచి వాటర్ వస్తున్నాయి. అలాగే ఆడవాళ్ళు కూడా స్నానం చేయొచ్చు హాట్ వాటర్లో. ఆ పూల్ని గౌరీకుండ్ అంటున్నారు. అక్కడ నేను వీడియో రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అక్కడ లేడీస్ స్నానం చేసే ప్లేస్ కాబట్టి. అంటే లేడీస్ స్నానం చేసే ఆ పూల్ జెంట్స్ స్నానం చేసే పూల్కి లెఫ్ట్ సైడ్ కొంచెం పైన ఉంటుంది. ఇదే హనుమాన్ టెంపుల్ అండ్ ఒక ఆశ్రమం కూడా. ఇక్కడ కూడా కెమెరా నాటలో లోపలికి, నేను బయట నుంచి రికార్డ్ చేస్తున్నాను, దానికే వాళ్ళు వచ్చారు మమ్మల్ని. తర్వాత మేము లోపలికి వెళ్ళాం, టెంపుల్లో దర్శనం చేసుకున్నాం. లోపల కూడా ఈ హాట్ వాటర్ స్ప్రింగ్కి సంబంధించిన కంటిన్యూషన్ ఉంది. అక్కడ నేల కూడా చాలా వేడిగా ఉంది. అంతేకాకుండా హాట్ వాటర్ ఒక కాలువ ద్వారా బయట వస్తూ కూడా కనిపించాయి మాకు. మేము ఆ స్వామీజీ గురించి అడిగాము. ఆయన 365 డేస్ అక్కడే స్టే చేస్తారంట. ఆ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉండి ఆ లొకేషన్ వేడిగా ఉండడం వల్ల ఆయన అక్కడ స్టే చేస్తున్నారు అనుకుంటున్నాను. లేదంటే ఇక్కడ ఉన్న టెంపరేచర్కి కష్టం మనం ఉండడం, స్టే చేయడం. ప్రజెంట్ మనం చూస్తున్నట్టు ఉంది ఈ లొకేషన్, కానీ ఆఫ్టర్ నవంబర్ ఇక్కడంతా మంచుతో ఫ్రీజ్ అయిపోతుంది ఈ లొకేషన్స్ అన్నీ. అప్పుడు ఇక్కడ -డిగ్రీస్ ఉంటాయి టెంపరేచర్స్. ఆ టైంలో ఇక్కడ స్టే చేయడం కష్టం. కాకుంటే వాళ్ళున్న లొకేషన్లో ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉండడం వల్ల వాళ్ళు స్టే చేస్తున్న ఆ లొకేషన్ హీట్గా ఉండొచ్చు. అందువల్ల ఇక్కడ స్టే చేయడానికి పాసిబుల్ అవుతుండొచ్చు. ఇది నా ఒపీనియన్ మాత్రమే, నాకు తెలియదు కరెక్ట్గా, నేను అనుకుంటున్నాను అలా అని. ఇప్పుడు నేను వచ్చిన ఈ లొకేషన్ టెంపుల్ పక్కన ఉన్న వే నుంచి వచ్చాను. ఇది టెంపుల్ పక్కన పైకి వెళ్తోంది. ఆ పైన కూడా ఏదో ఒక చిన్న రూమ్ మాదిరి కన్స్ట్రక్షన్ ఉంది. నేను కంప్లీట్గా వెళ్ళలేదు చూడడానికి. ప్రజెంట్ అక్కడ నుంచి వచ్చేసాను. కొంచెం టైర్డ్గా ఉంటే టీ తాగుదామని ఇలా హోటల్కి వచ్చాం. అలాగే స్నాక్స్ కూడా ఏదైనా తినడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో స్నాక్స్ మీకు కనిపిస్తుంటాయి. ఈ హోటల్ టెంపుల్ నుంచి జస్ట్ ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. అంటే ఇది టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ మేము జానకి చెట్టిలో స్టే చేస్తున్న హోటల్కి దగ్గరలో ఉన్న ఏరియాకి సంబంధించింది. కంఫర్టబుల్గా మేము మా యమునోత్రి ధామ్ యాత్రని కంప్లీట్ చేసుకున్నాం. రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి గంగోత్రి వెళ్తున్నాం. ప్రజెంట్ మేము స్టే చేస్తున్న హోటల్ చుట్టుపక్కల ఉన్న ఏరియా ఎలా ఉందో చూడడానికి మళ్ళీ ఇంకోసారి వచ్చాం. అంటే ఇక్కడ ఏదైనా షాపింగ్ లాంటివి చేయడానికి పాసిబుల్ అవుతుందేమో అని చూడడానికి వచ్చాం. ఇక్కడంతా ఎక్కువగా హోటల్స్, ఇంకా మెడికల్ షాప్స్, ఫ్రూట్ షాప్సే ఉన్నాయి.
ఇంకా కొన్ని గ్రాసరీ షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ దారే మనం జానకి చెట్టి నుంచి యమునోత్రి ధామ్కి వెళ్ళే దారి. ఇదొక చిన్న విలేజ్, అంటే జానకి చెట్టి నుంచి మేము స్టే చేస్తున్న హోటల్కి మధ్యలో ఉన్న ఒక చిన్న విలేజ్ ఇది. ఇక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి, చాలా మంది స్టే చేస్తున్నారు కూడా. నాకు తెలిసి వింటర్లో యమునోత్రి ధామ్ని క్లోజ్ చేస్తారు నాటలో, కానీ వీళ్ళందరూ ఇక్కడే ఉండేలా ఉన్నారు. అదే నాకు డౌట్ వచ్చి ఇక్కడ ఉన్న వీళ్ళని అడిగాము వింటర్లో వీళ్ళు ఇక్కడ ఎలా ఉంటారు అని. అండ్ అలాగే ఈ ఏరియా గురించి, ఇక్కడ కనిపిస్తున్న ఏరియా అంతా బీఫ్ గావంట. సో వీళ్ళు వింటర్లో కూడా కొంతమంది ఇక్కడే ఉంటారు, మిగిలిన వాళ్ళు జాబ్ కోసం వేరే వేరే లొకేషన్స్కి వెళ్ళిపోతారంట. మళ్ళీ ఈ చార్ధామ్ యాత్ర స్టార్ట్ అయినప్పుడు అందరూ ఇక్కడికి వస్తారని విన్నాను. సో వింటర్లో కూడా ఇక్కడ మనుషులు స్టే చేస్తున్నారు. ఎందుకు వింటర్ గురించి ఇక్కడ నేను ఇంటిదిగా మెన్షన్ చేస్తున్నానంటే, వింటర్లో ఈ ప్లేస్ అంతా మ్యాక్సిమం స్నోతో ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుందని విన్నాను. అందుకే యమునోత్రి ధామ్ని క్లోజ్ చేస్తారు. అంతేకాదు యమునోత్రి ధామ్లో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చేస్తారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ లొకేషన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో కర్సాలి అనే ఒక విలేజ్ ఉంది. అక్కడ శనీశ్వరుని టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఈ వింటర్కి సంబంధించిన 6 నెలలు ఆమెకి పూజలు చేస్తారు. అంతేకాదు అప్పుడు కూడా మనం ఈ ఏరియాని, అంటే ఈ కర్సాలి, ఈ బీఫ్ గావ్, జానకి చెట్టిని మనం విజిట్ చేయడానికి రావచ్చు. ఇంకా ఈ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వింటర్ చార్ధామ్ యాత్ర అని ఒక యాత్రని అనౌన్స్ చేశారు. అంటే వింటర్లో వచ్చి ఈ ప్లేసెస్ని విజిట్ చేయమని ఉత్తరాఖండ్ గవర్నమెంట్ చెబుతోంది. ఇక్కడున్న సైన్ బోర్డ్ని చూడండి, ఇక్కడ నుంచి కర్సాలి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అని చూపిస్తోంది. ఈ వింటర్ చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్తో నేను ఒక వీడియోని కూడా అప్లోడ్ చేశాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోని ఒకసారి రిఫర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ రూట్ అంతా చూడండి, జానకి చెట్టిలో స్టే చేసే వాళ్ళు యమునోత్రి ధామ్కి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి. కానీ మేము జానకి చెట్టి నుంచి 1 కిలోమీటర్ ముందుకు వచ్చి స్టే చేస్తున్నాం. ఇంకా మేము బుక్ చేసుకున్న ఆ హోటల్ గురించి చెప్పాలంటే దాన్ని గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ అంటారు. అంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి సంబంధించిన టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన హోటల్స్ అవి. ఉత్తరాఖండ్లో మెయిన్ విజిటింగ్ ప్లేసెస్లో ఈ హోటల్స్ చాలా ఉన్నాయి. అంతేకాదు ఉత్తరాఖండ్లో ఉన్న టూరిస్ట్కి సంబంధించి వీళ్ళు కొన్ని ప్యాకేజెస్ కూడా రన్ చేస్తున్నారు. అలాగే ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి కూడా వీళ్ళ దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళకి సంబంధించిన ఆఫీసెస్ హరిద్వార్ ఇంకా రుషికేశ్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. హోటల్ అయితే చాలా బాగుంది, నెగిటివ్ రివ్యూ ఇవ్వడానికి నాకు ఎక్కడ ఏమీ కనిపించలేదు. ఇంకా ఫుడ్ కూడా బాగానే ఉండింది. కాకుంటే రెగ్యులర్గా మనం తినే డిషెస్ అయితే కాదు, ఇదంతా నార్త్ ఇండియా. ఇక్కడంతా మ్యాక్సిమం నార్త్ ఇండియన్ డిషెసే ఉంటాయి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఉంటున్న తెలుగు స్టేట్స్తో పోలిస్తే ఇక్కడ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు కారం, ఉప్పు లాంటివి కొంచెం తక్కువగా యూజ్ చేస్తారు. ఆ విధంగా చూస్తే మేము స్టే చేసిన హోటల్లో ఫుడ్ కొంచెం టేస్ట్ పరంగా కూడా బాగానే ఉండింది. అండ్ వాళ్ళ ఇంటరాక్షన్స్ కూడా మాతో బాగానే ఉన్నాయి, కొంచెం పొలైట్గా, ఫ్రెండ్లీగా ఉన్నారు. మేము అడిగే ప్రతి ఒక్క డౌట్ని వాళ్ళు క్లియర్ చేశారు. ఎందుకంటే ఈ లొకేషన్ అటువంటిది, చాలా డౌట్లు వచ్చాయి నాకు. ఆ డౌట్లన్నింటినీ వాళ్ళు క్లియర్ చేస్తూనే ఉన్నారు. నన్ను అడిగితే ఈ యమునోత్రిలో ఎక్కడ స్టే చేయాలని మీరు ఖచ్చితంగా జిఎంబిఎన్ వాళ్ళకి సంబంధించిన హోటల్స్నే బుక్ చేసుకోమని చెప్తాను. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ స్టే చేయడం వల్ల మనం యమునోత్రి ధామ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. ఇక్కడ మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ ఏటీఎం కూడా ఉంచండి. ఇప్పుడు మేము ఇంకా హోటల్కి వెళ్తున్నాం. నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి అర్లీగా బయలుదేరాలనుకుంటున్నాం గంగోత్రికి. జానకి చెట్టి నుంచి గంగోత్రికి 223 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో మేము కొంచెం ఎర్లీగా బయలుదేరితే ఈవినింగ్ లోపల రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే వెళ్ళే వే అంతా మీకు ఆల్రెడీ చెప్పాను ఎంత కాంప్లికేటెడ్గా ఉందో. ఒక పక్క భూకంపాలు, ఇంకో పక్క ల్యాండ్ స్లైడ్స్, ఇంకా అగ్నిపర్వతాలు, ఫ్లడ్స్, ఇలా ఎటువైపు చూసినా ఈ ప్రదేశం మాత్రం చాలా కాంప్లికేటెడ్ లొకేషన్. కానీ ఇక్కడికి ఈ చార్ధామ్ యాత్ర కోసం ఈ యమునోత్రికి జనాలు వస్తూనే ఉన్నారు. చార్ధామ్ యాత్ర గురించి పక్కన పెడితే ఇక్కడ విలేజెస్లో జనాలు స్టే చేస్తున్నారు.
ఈ లొకేషన్ ఇప్పుడు క్రియేట్ అయింది కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా ఇలాగే ఉంది. అయినా ఇక్కడ జనాలు నివసిస్తూనే ఉన్నారు, ఎందుకంటే ఇదొక వండర్ఫుల్ ప్లేస్. ఇదంతా ఈ యమునోత్రికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మ్యాక్సిమం వచ్చేసాము మా హోటల్ దగ్గరికి. కాకుంటే నాకు బైక్ గురించి కొంచెం టెన్షన్గా ఉంది. మళ్ళీ ఒకసారి బైక్ని చూడడానికి వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ అమేజింగ్ లొకేషన్కి సంబంధించిన ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.